హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 25వ తారీఖు 7 నెల 2024. సో న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక బ్యాడ్ న్యూస్ అండి. సో నేపాల్లో కాఠ్మండు ఏరియాలో ఒక విమానం కూలిపోయిందండి. చాలా బీభత్సంగా కూలిపోయింది. సో మరి ఏ సాంకేతికత ప్రాబ్లమ్స్ వచ్చో తెలియదు, కానీ పాపం చాలామంది చనిపోయారు. సో కోవిడ్ విషయానికి వెళ్తే ఒక మిత్రునికి జాబ్ కావాలంటే జాబ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఎవరి దగ్గర కొంచెం జాబ్ ఉంటే అతను కొంచెం తెలియచేయండి. హెల్పర్ కానీ ఏదో జాబ్ చేస్తాడంట, కొంచెం జాబ్ ఉంటే అతను తెలియచేయండి. సో తర్వాత కువైట్లో 6వ భారత మరియు కువైట్ యొక్క విదేశాంగ సంప్రదింపులు మీటింగ్లు జరిగాయి. సో ఇందులో విద్య, సంస్కృతి, సాంప్రదాయం పైగా ఉద్యోగాలు, సో బిజినెస్ కోసం చర్చలు జరిపారు. నెక్స్ట్ హవాల్లీలో డొమెస్టిక్ రిక్రూట్మెంట్ ఈ ఆఫీసెస్ ఏవవుతున్నాయి, ఈ ఆఫీసులను మూసివేశారు. వీళ్ళు కొంచెం వైలేషన్ చేస్తారు. వైలేషన్స్ అంటే ఎలా ఉందంటే ఈ డొమెస్టిక్ వర్కర్స్ని గొర్రెల్లాగా అమ్మేస్తున్నారనమాట. సో 1200, 1500, 600 దినాలు, 700 దినాలు అంటే ఒక గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా ఇష్టాసారంగా వీళ్ళు మనుషులు సేల్ చేస్తారని చెప్పి అభియోగాలు రావడం వల్ల మూసివేశారు. సో తర్వాత 5800 కేడీల వాచ్ అంటండి. 5800 కేడీల రోలాక్స్ వాచ్ ఒక కువైతీ వ్యక్తి కొనబోయి మోసపోయాడంటండి. సో ఆ కంపెనీ వాళ్ళు ఇతనికి వాచ్ డెలివరీ చేస్తామని చెప్పి 9 నెలలు గడిపేశారంటే వాచ్ డెలివరీ చేయలేదంట. సో డబ్బులు కూడా తీసుకున్నారంటండి. రోలాక్స్ వాచ్ 5800 దినాలంటే దగ్గర ఇప్పుడున్న రేట్ని బట్టి 15 లక్షల పైన ఉంటుంది. సో ఇదండి, అంటే అది కువైట్ వాళ్ళ కెపాసిటీ అనుకోండి. ఇది సంగతి. సౌదీ విషయానికి వెళ్తే ఈ వ్యక్తి చూస్తున్నారు కదా, ఇతని పేరు సిద్దిక్ అండి. ఇతను ఎడారిలో పాపం చాలామంది ఎడారిలో చిక్కుపోయి గొర్రెల దగ్గర ఒంటిలో పాపం చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. ఇలాగా సౌదీలో వివిధ ప్రాంతాల్లో ఎడారిలో ఇరుక్కుపోయిన కొందరు మిత్రులు, అంటే కొందరంటే 63 మంది ఇతను రక్షించాడంటండి. చూడండి, చాలామంది వీడియోలు పెడుతుంటే కొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు. సో అటువంటి వాళ్ళకి ఇతను చూసి తెచ్చుకోవాలి. సో నెక్స్ట్ మొన్న చెప్పాం కదా, ఒక ఖతర్ నుండి సౌదీలో చిరుకుపోయాడు ఒక అబ్బాయి అని చెప్పి వీరేందర్ అనే అబ్బాయి. అతని ప్రయాణం వాయిదా పడిందంటండి. సదరు కపిల్ ఇతనికి పాస్పోర్ట్ సరైన సమయానికి అందజేయలేదంట. ఓకే, నెక్స్ట్ మదీనాలో పాదచారులు నడిచే రోడ్లు ఏవైతే ఉంటాయో కదా, జెబ్రా లైన్స్, వెరైటీ లైటింగ్లతో ఏర్పాటు చేస్తున్నారంట. ఆ వీడియో త్వరలో మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ రాబోయే 6 నెలల్లో 60 మిలియన్ ఈ టూరిస్టులు సౌదీకి వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. తర్వాత సౌదీ అంతా రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ రూల్స్ మార్చారండి. సో విల్లాలు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ నిర్మించడానికి పర్మిషన్ కూడా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో భారీ మొత్తంలో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతాయి సౌదీలో. ఓకే, యుఏ విషయానికి వెళ్తే యుఏలో యాక్సిడెంట్ జరుగుతాయి కదా. యాక్సిడెంట్ హిస్టరీ తిరిగే చూస్తే అత్యధికంగా యాక్సిడెంట్లు అయితే యూస్డ్ కార్స్ అంటే సెకండ్ హ్యాండ్ కార్స్ ఏవవుతున్నాయో ఈ కార్స్ మాత్రమే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయంట. 1 మిలియన్ దిరమ్స్ విలువ గల ల్యాప్టాప్స్ని దొంగతనం చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు మనకి ఈ యుఏలో. అంటే 1800 ల్యాప్టాప్స్ దొంగతనం చేశారంటండి. సో నెక్స్ట్ యుఏఈ జాబ్స్ పేరుతో అత్యధికంగా మోసపోయేది ఫిలిపిన్ అమ్మాయిలేనంట. వామన్ విషయానికి వెళ్తే వీడియో చూస్తున్నారు కదా. సో ఈ అమ్మాయి పేరు మామిడి దుర్గ. వామన్ ఇంటికి పనికి వచ్చిందండి. పాప ఇతనికి ఈమెకు ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇంటికి పంపట్లేదంట. పాపం రాత్రి 2 గంటల వరకు పని చేస్తారంట, మరి పొద్దున 5 గంటలు వేసుకోవాలంట. సో పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారంట. ఈ అమ్మాయి ఇంకా ఏమీ వేరే దారి లేక సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. నారా లోకేష్ గారు స్పందించి సో రక్షిస్తామని చెప్పి ఈమెకు భరోసా కూడా కల్పించారు. సో నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ని, ఇప్పుడు వామన్లో ఎక్స్పర్ట్ని ఎవరైతే ఉద్యోగాలు తీసుకుంటారో వారికి కొత్త రూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో నెక్స్ట్ కౌంటర్ఫిట్ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీ కలిగిన ఒక 4 ఎక్స్పర్ట్స్ని అరెస్ట్ చేశారు. ఇతనంటే వామానిస్కే ఈ ఫేక్ కరెన్సీని ఇవ్వడానికి ట్రై చేశారనమాట. ఒక వామాని వ్యక్తికి అతను కంప్లైంట్ చేశాడు. సో నెక్స్ట్ 2024 యొక్క కథనాల ప్రకారం అన్నిటికన్నా బెస్ట్ రోడ్లు అంటూ ఉన్నాయంటే అది వామన్ రోడ్స్ అంటండి. వామన్ రోడ్స్ విషయంలో 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ లివింగ్ ప్లేసెస్, సేఫ్ అండ్ సెక్యూర్గా మనశ్శాంతిగా బతికే ప్లేస్లో ఉన్నాయంటే అది వామనేనంట. ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది. ఈషా టౌన్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యిందండి. సో స్వల్ప గాయాలయ్యాయి. నెక్స్ట్
బెహ్రెయిన్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క వాడకం భారీగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం బెహ్రెయిన్ మార్కెట్లోకి 800 కార్లు వస్తున్నాయంట. నెక్స్ట్ ఒక రెస్టారెంట్ ఎంప్లాయ్, అంటే అతను క్లీనింగ్ పనిచేసే వ్యక్తి 1500 కేడీలు ఒక కస్టమర్ దగ్గర దొంగతనం చేశాడు, అతను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఒక పాకిస్తానీ వ్యక్తి దగ్గర గంజాయి కనుగొన్నారు. సో అతను అరెస్ట్ చేశారు. ఇతను కూడా ఒక రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి, హెల్పర్ అనమాట. ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ పాలస్తీనా వారికి 25 మిలియన్ రియల్ విలువ గల సహాయం అందించింది. తర్వాత ప్యారిస్లో ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి. ఈ ఒలింపిక్స్కి ఖతారీ టీము సెక్యూరిటీ అందిస్తుంది అనమాట. సో నెక్స్ట్ హమద్ మెడికల్ కార్డు మీరు రెన్యూల్ చేసుకోవాలని చెప్పి మీకు లింక్స్ వస్తున్నాయి. ఈ లింక్స్ మీద క్లిక్ చేయొద్దని చెప్పి హమద్ మెడికల్ కార్పొరేషన్ వాళ్ళు తెలియజేశారు. సో నెక్స్ట్ ఎంప్లాయర్ అంటే కపిల్ కానీ కంపెనీ కానీ సదరు వ్యక్తి యొక్క పాస్పోర్ట్ కానీ లైసెన్స్ కానీ ఖతారీ ఐడి కానీ ఉంచుకోవడానికి లేదు. యాజ్ ఏ ఆర్టికల్ 21 ప్రకారం ఈ రూల్ లేదు. అంటే సదరు వ్యక్తి దగ్గరే ఉండాలి ఇవన్నీ. ఓకే, తర్వాత హమద్ మెడికల్ కార్పొరేషన్లో నర్సెస్ యొక్క జాబ్స్ రాబోతున్నాయండి. సో చాలా ఇంటర్వ్యూ కూడా జరుగుతున్నాయంట. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.